ఏంటంట? నేను చదవడం కాదమ్మా, విద్య వేసిన వేషాలు మావయ్య గారి ముందే చదవాలి. మావయ్య గారు, మావయ్య గారు, ఏమండి? శ్రీవిద్య, మధుబాబు, మురళి, అందరూ రండి. ఏమైంది? ముందు అన్నయ్య గారు రావాలి. వచ్చానమ్మా. చెప్పొదినా, నీ గురించే చెప్పాలి. నువ్వెంత రాయబారం నడిపావో. నేనేం చేశాను? నేను చెప్తానన్నయ్య గారు. గుమ్మనంగా ఉంటుంది కానీ మీ పెద్ద కూతురు లోపల అన్నీ కానిచ్చేస్తుంది. ఆ పంతులు గణపతి చీర కొనిస్తే తీసుకోవడమేనా? అసలు విషయం తెలియక తీసుకొనుంటుంది. సరే, తీసుకుందే అనుకోండి. లవ్ లెటర్ రాసి పెట్టడం ఏంటి? విద్య, నువ్వు రాసావా? అంత లేదులేండి. రా వెనుతిరిగిన మాస్టారు గణపతి. ఆశతో ఇంటికొచ్చి అవమానంతో వెనుదిరిగినవాడు వెనకటి రోజుల్లో అంటే మొన్ననే లెటర్ రాశాడు. ఎక్కడుందా ఉత్తరం? ఇక్కడే ఉంది మావయ్య గారు. లక్కీ, ఏం చేస్తున్నావు? టీపై మీద పడ్డ నీళ్ళని వేస్ట్ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. తడిచి చిరిగిపోయిందే. లేకపోతే విద్యార్థిని ఇరికించాలని చూస్తారా? బాగైంది. అందులో ఏం రాసిందో చదివారా? సగమే చదివానండి. శ్రీ విద్యని కీర్తిస్తూ రాశాడు మహానుభావుడు. మంచిదేగా, తప్పుగా రాయినప్పుడు ఎందుకీ రాద్దాంతో? మన ఇంటో వంట ఇలాంటివి లేవు కదా అని. మిగతా సగం ఏం రాసిందో? మురళి, ఇదంతా అనవసరం. ఆ సంబంధమే మనం కలుపుకోనప్పుడు ఏ రాతలు పనికిరావు. వదిలేయండి. మాస్టర్కి నా మీద ఎంత ప్రేమ ఉందా? ఉత్తరం రాసినట్టు నాకు చెప్పనే లేదు. మొత్తానికి లవ్ లెటర్ మన ఇంటికొచ్చిందన్నమాట. మంచిగా రాస్తే అది లవ్ లెటర్ అవ్వదు. మధు, నాన్న చెప్పాక మనమేం మాట్లాడకూడదు. వందల కోట్ల ఆస్తి దొబ్బేద్దామని ముష్టి 500 చీర పట్టుకొచ్చాడు. ఏం చేస్తున్నావు విద్య? ఇవన్నీ వదిలేసి
వెళ్ళిపోయారు వదినా. అవకాశాన్ని అదృష్టాన్ని రెండిటినీ వదిలించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ సామానంతా ఎందుకు విసిరేక? అయ్యో వదినా, వదినా. వదినా, ఏంటి దౌర్జన్యం? నువ్వు ఉండవయ్యా మధుబాబు. ఇప్పుడు అవన్నీ పోగు చేసుకుని దగ్గరగా తీసుకుంటే దూరం అయిపోయిన సంబంధం మళ్ళీ వస్తుందా? లంకలో రాక్షసుల చుట్టే సీతమ్మవారు ఉన్నారని విన్నానత్తయ్య. ఇప్పుడు చూస్తున్నాను. కాఫీ కప్పియకుండా కప్పలాగా గుమ్మకే చూస్తావేంటే? నేను వచ్చినందుకులే బాబాయ్. ఆడే కదా మన కారు తోలుకొచ్చేది. ఏదో పరాయుణ్ణి చూసినట్టు చూస్తావేంటి? బ్యాగ్ వేసుకుని ఎందుకొచ్చాడో అడగండి. సరుకు తెచ్చాడేమో. చిచ్చి, పొద్దున్నే మీ అమ్మ పూజ చేసుకునే టైంలో కంగారెట్టకండ్రా. బా, సీసాలేం లేవు లేపిని. నా బట్టలు 2 జతలు తెచ్చుకున్నాను. కావాలంటే నా పాత బట్టలు వేసుకోరా. అవును, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తానన్నా? మా అమ్మ తిట్టేసింది, నాకు కోపం వచ్చింది. నువ్వు వచ్చేసావు. రానీవే, మా అన్న చచ్చిపోగానే ఈయన్ని అట్టుకు రావాల్సింది. కానీ మా వదిన రోషంగలది కదా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే సాకేస్తానని పెద్ద చేసింది. కానీ ఇంకా ఈయన్ని సంటూడు అనుకుని సెడామడా తిట్టేస్తే ఫీల్ అయిపోతాడు కదా. అందుకే వచ్చేసాను బాబాయ్. డ్రైవర్లా కాదు, పాలేరుగా ఉండమన్నా ఉంటాను. ఏం పని చెప్పినా చేస్తాను. సర్లేరా, కలెక్షన్లు దండుదూలేరా. లక్షలు చేతికొస్తే కాళ్లకు పని చెప్తాడు వీడు, నీకు తెలీదా? అలా చేస్తే పెద్దమ్మని గణపతి గారిని ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి కట్టేద్దామమ్మా. అదంతా భవిష్యత్తురా. అసలు జరిగిందేంటో తెలుసుకుందాం. రే సుబ్బు, ఇంట్లో వార్తలు చెప్పు. ఏముంటాయి బాబాయ్, నిన్న పెళ్లి చూపుల్లో అవమానం జరిగినా సరే మా అన్నయ్య ఆ ఆదినారాయణ కూతుర్ని మర్చిపోలేకపోతున్నాడు. రేయ్, ఆ విద్య పేరు వల్లేయడానికి అదేమన్నా పద్యం అనుకుంటున్నాడేట్రా? అస్తమానం తలుచుకుంటే ఆడంతు చూస్తాను. ఓ మరీ ఊపేసుకోమాకరా. వయసులో ఉన్నోడివి, ఎంత శాంతంగా ఉండాలి. గెంటేసినంత పని చేశారు, మళ్ళీ వాళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి మీ వాళ్ళకు బుద్ధుండాలా లేదా? వాళ్ళు మారారు పిన్ని, వదిలే. ఆకలేస్తోంది, టిఫిన్ ఏమన్నా ఉందా? దోశలేయాలి. కోడిగుడ్డు అట్టేసి ఎట్టాడికి? నానా, గణపతి గాని విద్యని మర్చిపోమని చెప్పు. లేదంటే నేనేదో ఒకటి చేసేలా ఉన్నా. నువ్వు సించేసుకోకురా, నేను చేస్తా కదా. నరాలు అట్టుకుపోతాయి ఆడికి. గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహన రాజులందరిలో గొప్పవాడు. అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. క్రీస్తు పూర్వం 78వ సంవత్సరం నుండి
139వ సంవత్సరం వరకు తిరుగులేని రాజ్యంగా నిలబెట్టాడు. పాపా, హా గణపతి మాస్టర్ ఎక్కడున్నారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాస్టర్ని పిలుచుకొస్తాను. సరే. ఏంటో గణపతన్నకి పిచ్చి, రోజు ఏదో ఒక క్లాస్లోకి దూరి మాస్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. విద్య ఏంటి ఇక్కడ? ఇది నిజమా కళ? హాయ్ అండి. అదేంటండి క్లాస్ మధ్యలో ఆపేసి వచ్చారు? మీరు క్లాస్ చెప్తుంటే పిల్లలు అస్సలు గొడవ చేయడం లేదు. సూపర్ అసలు. అసలు పిల్లలు ఉంటే కదా. ఏదో అనుకుంటున్నారు? ఏం లేదండి, మా పిల్లలు చాలా మంచివాళ్ళు. అవును, అందరూ బయట ఆడుకుంటుంటే మీరు మాత్రం క్లాస్ తీసుకుంటూనే ఉన్నారేంటి? అదా ఎక్స్ట్రా క్లాసులు. అవునా? సరే, మీరు వెళ్ళి పాఠాలు చెప్పండి, అయ్యాక మాట్లాడుకుందాం. అరే పర్లేదండి, ఒక 10 minutes రివైజ్ చేసుకుంటారు. మీకు కాఫీ అలవాటు ఉందా? తక్కువ. అయితే ఉంది కదా, పదండి అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అరే నేను మా మేడం గారితో మాట్లాడుతున్నాను, వచ్చాక నీ బాధ వింటాను, సరేనా? సరే అన్నా. అదేంటండి మిమ్మల్ని మాస్టారు అని పిలవకుండా అన్న అంటున్నాడు? అదా, నాకు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోవడం ఇష్టం అండి. పిల్లలు నాతో చాలా క్లోజ్గా ఉంటారు, అందుకే అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తారు. మీలాంటి మాస్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. మాస్టారు, మీరు గ్రేట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, ఇంటర్వల్ టైం అయింది, బెల్ కొట్టాలి. ఒరే గణపతి, అలవాట్లో బెల్లు కొట్టేసావు కదరా.
మీరు మాస్టర్ కదా, మీరు బెల్ కొట్టడం ఏంటి? అది ఆ ప్యూను ఊరు వెళ్ళాడు, అందుకని నేను అల్లారం పెట్టుకుని మరీ బెల్ కొట్టాను. ఆలస్యం చేస్తే పిల్లలకి క్లాసులు పోతాయి కదా. నిజమే అనుకోండి, కానీ మీరు బెల్ కొట్టడం ఎందుకో బాలేదు. అది నా కోసం ఎవరో వచ్చారన్నారు, ఎవరూ లేరే. గణపతి, నా కోసం ఎవరో అమ్మాయి వచ్చిందంట, చూసావా? మీకోసం కాదు సార్, నా కోసం. పిల్లలు ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సరే, ఒకసారి లోపలికి రా. అలాగే సార్. ఆయన ఏంటి మీకు గౌరవం ఇవ్వకుండా గణపతి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఆయన ఇక్కడ సీనియర్ టీచర్, తమ్ముడు పిలిచినట్టుగా పిలుస్తాడు. ఇంకా మా కరెస్పాండెంట్ అయితే యారా గణపతి, ఒరే గణపతి అని కొడుకుని పిలిచినట్టు ప్రేమగా పిలుస్తారు. ఇక్కడ నేను అందరికంటే చిన్నవాడిని. ఈ స్కూల్ని నా ఇల్లులా చూసుకుంటాను. హలో, ఏమండి, ఏమైంది అలా ఉండిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు? నన్ను క్షమించండి మాస్టర్ గారు. ఎందుకు? నిన్న మీకు జరిగిన అవమానం నన్ను చాలా బాధ పెట్టింది. మీ అమ్మగారు, మీ ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో. గురువు దైవంతో సమానం, అలాంటి మిమ్మల్ని అవమానిస్తుంటే నా వల్ల కాలేదు. అయ్యో పర్లేదండి, మీరు బాధపడకండి ప్లీజ్. నిన్న మీరు మా ఇంట్లో వదిలేసి వెళ్ళిన వస్తువులు తీసుకుని వచ్చాను. ఇందులో మీ జాతకం కూడా ఉంది. ఇంకెందుకండి జాతకం? దానివల్ల నేను మనసు పడింది, కోరుకున్నది జరగవని అర్థమైంది. శంకరం మాస్టర్ గురించి ఇక జన్మలో వినకూడదనుకున్నాను, కానీ అతని రక్తాన్ని కళ్ళారా చూశాను. నిన్ను దారిన పోయేవాడికైనా ఇస్తాను గాని ఆ గణపతి మాస్టర్కు మాత్రం ఇవ్వను, గుర్తుపెట్టుకో. మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. నేను మీ జీవితంలోకి రావాలని మీరు కోరుకున్నారు. వస్తున్నాను సార్. మీతో పనున్నట్టుంది, మీరు వెళ్ళండి, నేను బయలుదేరుతాను. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. వస్తానండి.
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసేలే. రే గణపతి. సార్, నిన్ననే కదా పెళ్లి చూపులయ్యాయి, అప్పుడే అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. నీకెక్కడో సుడుంది రోయ్. ఏం తెచ్చింది చూపించు. సార్ సార్ ఏంట్రా ఇదంతా? చూస్తుంటే పెళ్లి చూపులకు పట్టుకెళ్ళిన చీరలా ఉంది. అవును సార్, పెళ్లి కుదరలేదు. ఎప్పుడూ జరిగేదే కదరా, కొత్తగా ఫీల్ అయిపోతావేంటి? ఆ అమ్మాయిని చూస్తే మహాలక్ష్మిలా ఉంది. పైగా బాగా డబ్బున్న కుటుంబం. ఒక ప్యూనుగాడికి అంత మంచి అమ్మాయి ఎలా దొరికిందా అని అనుకుంటూ ఉన్నాను. అయినా ఎవరిని పిలవకుండా పెళ్లి చూపులకెళ్తే ఇలా వెళ్ళి మాట్లాడుకోండి బాబాయ్, నేను అర్జెంట్. ఆదినారాయణం మెడ పట్టుకుని బయటికి గెంటేసినప్పుడే ఊర్లో అందరికీ అర్థమైంది లేరా ఎవరి ముష్టి వాళ్ళు. అర్థమైనప్పుడు మళ్ళీ ఇంటి గుమ్మవి ఎందుకు తొక్కారో తమరు. నీకు మీ అమ్మ ఇంకా కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. అదే పూర్తిగా ఇచ్చేస్తుంటే నువ్వు అసలు భూమి మీదే నిలబడేదానివి కాదు. వీరేశం, ఇది మా కుటుంబ విషయం. నేను అదే చెప్పడానికి వచ్చానురా శ్రీశైలం. మీ తాహతేంటో చూసుకుని పెళ్లి సూపులు చూసుకోవడానికి వెళ్ళండి. పరువు పోకుండా ఉంటది అని చెప్పడానికి వచ్చా. ఎంత కాదనుకున్నా నేను ఈ ఇంట్లో పుట్టి పెరిగినోడే కదా. మీరు చచ్చిపోయారనుకోని కూడా చాలా సంవత్సరాలైంది. ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు పాల కోసం ఏడుతుంటే విన్నా. ఇప్పుడు నువ్వు రోషన్తో మాట్లాడుతుంటే మళ్ళీ వింటన్నా. మేం మీలా కాదుగా, రోషన్తో బతుకుతూ వచ్చాం,
బతుకుతున్నాం. రోషంతో కాదు, అత్యాశతో బతుకుతున్నారు. ఆస్తి లేదు, ఊరు నిండా అప్పులు. అలా అని మంచి పేరైనా ఉందా అంటే అది లేదు. కానీ పెళ్లి చూపులకి ఎగేసుకుంటూ వెళ్తున్నారు. సొమ్ము కాజేసి పరువు బాగొట్టింది నువ్వే కదా. ఒరేయ్, నువ్వు తగ్గరా 2000 నోటు. త్వరగా వెళ్ళి బ్యాంకులో మార్చుకో. కొన్ని రోజులు పోతే చల్లదు నీలాగే. నా మాటిని మళ్ళీ మళ్ళీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకోకుండా ఉండాలంటే అత్యాశకి పోకుండా మీకు తూగెట్టు ఏ పొలం పని చేసుకునే పిల్లను చూసుకోండి. వీరేశు, నువ్వు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి కూడా మా వాడంటే ఇష్టమే. మీరు ఆ సంబంధం నుండి తప్పుకుంటే మా గణపతికి పెళ్ళవుతుంది.